నమస్కారం అండి. శ్రీమాన్ వాస్తు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు రాధవరం శ్రీధర్ పంతులు, సర్టిఫైడ్ వాస్తు ప్లానర్ ని. ఈరోజు ఈ వీడియోలో మీకు నా వాస్తు గురువుల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నా మొట్టమొదటి గురువు మా తండ్రి గారైన కీర్తిశేషులు రాధవరం సీనయ్య పంతులు గారు, నా రెండవ గురువు కీర్తిశేషులు వాస్తు యోగి గౌరు తిరుపతి రెడ్డి గారు, మరియు నా ప్రస్తుత గురువు డాక్టర్ వాసాల సంపత్ వాస్తు చైతన్యం యూట్యూబ్ ఛానల్ అధినేత గారు. ఈ ముగ్గురు గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. మా తండ్రి గారు 1994లో అగ్రికల్చర్ ఆఫీసర్ గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 94 నుంచి 98 వరకు గౌరు తిరుపతి రెడ్డి గారి యొక్క పుస్తకాలు చదివి వాటిని ఆకలింపు చేసుకొని మా ఇంటి మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. మరియు తనకు వచ్చిన నాలెడ్జ్ ని పంచుకోవాలనే ఉద్దేశంతో 1998లో శ్రీమాన్ వాస్తు ప్లానర్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 98లో మా పాత ఇల్లును పూర్తిగా తొలగించి 2000 సంవత్సరంలో కొత్త ఇంటిని నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో మా తండ్రి గారు 2008 వరకు తనకున్న వాస్తు నాలెడ్జ్ ని ఇతరులు పంచాలనే ఉద్దేశంతో, సమాజానికి హితం చేయాలనే సదుద్దేశంతో ఎందరికో కొత్త ఇండ్లకు ప్లాన్లు ఇచ్చారు. మరియు పాత ఇండ్లకు కూడా సవరణలు చేయడం జరిగింది. అలా మా నాన్నగారు 98 నుంచి 2008వ సంవత్సరం వరకు ఈ 10 సంవత్సరాలు తనతో పాటు నేను కూడా ఉంటూ వాస్తులోని మెలకువలు నేర్చుకోవడం జరిగింది. ఈ క్రమంలో మా ఇంటికి రెండవ గురువైన గౌరు తిరుపతి రెడ్డి గారు 3 సార్లు రావడం జరిగింది. తను ఎన్నో వాస్తు సవరణ చెప్పారు. దానిని అనుసరించి మేము చేయడం జరిగింది. దాని ద్వారా మేము కొంత అభివృద్ధి చెందడం జరిగింది. ఆ తర్వాత తిరుపతి రెడ్డి గారిని నేను వ్యక్తిగతంగా కూడా కలవడం జరిగింది. తనను ఒకసారి కలిసినప్పుడు మీలాంటి వాళ్ళు యువకులు ఈ వాస్తు శాస్త్రాన్ని నేర్చుకొని ఇంకా 10 మందికి పంచాలని తను నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత 2008లో మా నాన్నగారు స్వర్గస్థులైన తర్వాత 2009 నుంచి మా నాన్నగారి నుంచి వచ్చిన ఈ వాస్తు శాస్త్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను కూడా 2023 వరకు కొన్ని వందల ఇండ్లకు ప్లాన్లు ఇవ్వడం జరిగింది. కొన్ని వందల పాత ఇండ్లకు కూడా సవరణలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2016లో గౌరు తిరుపతి రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత 2023 వరకు వాస్తులో నేను కొంచెం స్తబ్దుగా ఉండాల్సి వచ్చింది. ఇంకా నాకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నాకు వచ్చిన నాలెడ్జ్ ని 10 మందికి పంచుకుంటూ నాకున్న నాలెడ్జ్ తోటి కొన్ని వందల ఇళ్లకు ప్లాన్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2023లో నవంబర్లో డాక్టర్ వాసాల సంపత్ గారిని నేను కలవడం జరిగింది. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాకు అసలైన గురువు వాస్తులో దొరికారని ఎంతో సంతోషించాను. తను కూడా నన్ను శిష్యుడిగా స్వీకరించి వాస్తు విజిట్స్ కు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు 150 ఇండ్ల వరకు కూడా తను వాస్తు విజిట్స్ కి తీసుకెళ్లడంతో నా వాస్తుకు సంబంధించిన జ్ఞానం మరింత మెరుగుపరచుకోవడం జరిగింది. నాకున్న నాలెడ్జ్ ని ఇంకా కొంచెం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సర ప్రయాణంలో నేను ఎన్నో విషయాలు కొత్త విషయాలు నేర్చుకొని ఆ నేర్చుకున్న విషయాలను నా క్లయింట్స్ కి అందరికి కూడా ప్లాన్స్ ఇస్తూ ఉన్నాను. ఈ క్రమంలోనే ఒకసారి కాంత్రీస గారి దగ్గరికి వెళ్ళాను. తన దగ్గర ఒక పుస్తకం కొంటే దాంట్లో ఏం రాశాడంటే, శ్రీధర్ గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, ఏది ఏమైనా దాన్ని కొనసాగించండి అంటూ నాకు ప్రేరణ కలిగించారు. ఆ తర్వాత డాక్టర్ వాసాల సంపత్ గారు, శ్రీధర్ నీకు తెలిసిన జ్ఞానాన్ని నువ్వు యూట్యూబ్ ద్వారా పంచుకోవాల్సిందని ఆకాంక్షించి తన చేతుల మీదగానే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించే క్రమంలో తను ఎంతో ప్రోత్సహించారు. దాంతో పాటుగా మా శ్రీమతి నవనీత మరియు నా కొడుకైన గౌతమ్ కృష్ణ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ వాస్తు జ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ ఛానల్ ని నేను ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్లో ముఖ్యంగా వాస్తును 2 విభాగాలుగా విభజించి మొదటి విభాగంలో వాస్తు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక పాఠ్యాంశం లాగా ఒక చాప్టర్ వైజ్ ప్రతి ఒక్కదాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. మరియు రెండవ విభాగంలో నేను వాస్తు విజిట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఇళ్లకు సంబంధించిన వాస్తు దోషాలను చూపించి వాటిని ఎలా సవరించాలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఛానల్ను మీరందరూ కూడా ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకు షేర్ చేసి నన్ను ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.